నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో తేలికగా ఎలా శ్రవణం చేసి దాన్ని మననం చేసుకుంటూ ఆ స్థితిలో ఉంటూ అల్టిమేట్ ఏంటి, సత్యం ఏంది అనేది ఎలా గ్రహించాలి, ఏంటి సత్యం గ్రహించినందువల్ల ఏం లేదబ్బా, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ప్లే. ఒక గేమ్లో ఏముంది, ఆడతాము, గెలిచాము ఓడిచాము అంటే ఏంటి, మామూలు నేను చెప్పేది టోర్నమెంట్స్ కాదు, మామూలుగా క్యాజువల్గా నేను నా ఫ్రెండ్స్ టీటీ ఆడుకుంటాం. అక్కడ ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేటువంటి ప్రసక్తి ఉండదు. ఆ ఆటను మేము ఎంజాయ్ చేస్తాం. అంటే ఏంటి అర్థం, లైఫ్ ఈజ్ అలా ఎంజాయ్మెంట్ చేసేటువంటి పరిస్థితికి ఎలా రావాలనే మన మహానుభావులు ఋషులు చెప్పారబ్బా. ఋషులు అంటే ఎన్ని వేల సంవత్సరాల నాటి చెప్పారు. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఆ తర్వాత స్మృతులు, తర్వాత దర్శనాలు, ఆ తర్వాత అష్టాదశ పురాణాలు ఎంత మనకి తేలికగా అర్థం అవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేశారంటే మనం ఎన్ని వేల జన్మలు ఎత్తినా వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోలేము. కాకపోతే ఎలా తీర్చుకోగలము, వాళ్ళ భావాలను మనం అనుసరించడం ద్వారా ఏదో మనం ఆచరించినప్పుడు మనం ఏదైనా సరే ధైర్యంగా చెప్పగలుగుతాం. అంతే కదా, నా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నేను ప్రశాంతంగా ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నాను అనేటువంటి విషయం నాకు తెలుస్తుంది. ఆ ప్రశాంతతే సుఖము, సంతోషం. మనసు ప్రశాంతత లేకుండా సుఖము, సంతోషం వచ్చే క్వశ్చనే లేదని మన ఋషులు చెప్పారు. మరి ఎట్లా ఆ మనసుకు ప్రశాంతత, సుఖాన్ని, సంతోషాన్ని తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని మన ఋషులు మనకి చెప్పారు. ఆ ఋషులు రాసినటువంటివన్నీ కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినవి. వాళ్ళకి ఆ రోజుల్లో భాష లేదు కదా, ఫస్ట్ ప్రాకృతం ఉంది, ప్రాకృతాన్ని సంస్కృతంలోకి వాళ్ళు మార్చుకున్నారు. అది మార్చేటప్పటికి మరి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఓరల్గా వాళ్ళ గురువులకి, శిష్యులకి చెప్పుండొచ్చు. ఇవన్నీ సంకలనం చేసి వేదవ్యాసుడు 4 వేదాలు రాశాడు. ఏంటవి అంటే అందుకని ఆయన వేద వ్యాసుడు అంటారు. వ్యాసుడు అంటే వేదం అంటే ఏంటి, 4 వేదాలని సంకలనం చేశాడు. ఏంటవి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, మళ్ళీ వాటికి అనుగుణంగా వేదాంగాలు, తర్వాత వాటికి అనుగుణంగా ఉపవేదాలు, తర్వాత మళ్ళీ ఆయన ఇంకా ఆ మహానుభావుడు ఇంకా ఏం రాశాడు, ఈ ఉపనిషత్తుల సారాన్నంతా క్రోడీకరించి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత రాశాడు. నిజం చెప్పాలంటే శాస్త్రం అంటే ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఏంటి శాస్త్రం చెప్పింది ఏంటి, ఉపనిషత్తుల సారం చెప్పింది ఏం లేదబ్బా. నిజం చెప్పాలంటే ఉన్నదంతా ఒకే ఒక రకమైనటువంటి నిరాకారమైనటువంటి వండర్ఫుల్ శక్తి. దానికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, ఏమీ లేదు. అలాంటి శక్తిలో నుంచి మొత్తం టోటల్గా మన కంటికి కనపడుతున్న ప్రతిదీ ప్రకృతి, చెట్టు, చేమ, గొడ్డు, గోద, నీళ్లు, వాయువు, ఆకాశం అన్నీ వచ్చి వాటితో పాటు అవి చూడటానికి, కనుక్కోవడానికి కావాల్సినటువంటి మన మనసు, మన బుద్ధి, అహంకారం వచ్చాయి. ఇవన్నీ జడాలే అన్నాడు. జడం అంటే ఏంటి, మనం వాటిని కొడితే అవి మళ్ళీ రియాక్ట్ అవ్వవు. ఎట్లా, ఇప్పుడు మనం భూమిని దవ్వాము, అదేం రియాక్ట్ అవ్వదు. నీళ్ళల్లో తీసుకెళ్ళి కెమికల్స్ కలిపాము, అది రియాక్ట్ అవ్వదు. అగ్నిని పొల్యూట్ చేసాం, రియాక్ట్ అవ్వదు. గాలిని పొల్యూట్ చేసాం, రియాక్ట్ అవ్వదు. అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి, అవి పంచభూతాలు. ఏమి రియాక్ట్ కానివి జడాలు. అలాగే మన మనసు, మన బుద్ధి, అహంకారం. ఇప్పుడు నాకు సమస్య వచ్చింది అంటున్నాము. ఎక్కడొచ్చింది సమస్య, దుఃఖం ఎక్కడొచ్చింది, శరీరానికి ఏమైనా వచ్చిందా? శరీరం జస్ట్ జడం. మనకి ఏ సమస్య వద్దు అనుకుంటే ఇప్పుడు ఒక ఎనస్థీషియా ఇచ్చుకొని కూర్చుంటే ఏ సమస్య ఉండదు. ఆ ఎనస్థీషియా ఇచ్చుకునే వ్యవహారాన్ని ట్యాబ్లెట్స్ వేసుకొని మనసును మర్చిపోవటం, మందు కొట్టి మనసును మర్చిపోవటం, ఏదైనా ఆహారం తింటూ మనసును మర్చిపోవటం, షాపింగ్ చేస్తూ మనసును మర్చిపోవటం. అంటే అల్టిమేట్ ఏంటి, మన మనసుని మర్చిపోవడం కోసం మనం రకరకాల పనులు చేస్తున్నాము. వాటిలో ఏదో ఆనందం వస్తుంది అనుకుంటున్నాము. హ్యాపీనెస్ అనేది నువ్వు ఏమి చేసినా, ఎక్కడికి పోయినా రానే రాదు. ఎప్పుడు వస్తుంది, నీ మనసు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో, నిశ్శబ్దం అవుతుందో, నిర్వికల్పం అవుతుందో అప్పుడు నీకు వండర్ఫుల్గా ఆనందం వస్తుంది. మరి ఏమో బాగానే రెడీ అయినావు, చెప్తున్నావు అన్ని కథలేను, మరి ఇవన్నీ మరి నిజంగా వచ్చిందా అంటే ఎందుకు అంటే ఈ ప్రకృతిలో ఉన్నప్పుడు ప్రకృతికి సంబంధించిన విషయాలు మనకి తప్పవు. ప్రాణం ఉన్నంత వరకు ఆహారం తీసుకోవాల్సిందే, ప్రపంచంతో మనం ఉండాల్సిందే. కాకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విషయం మనని బాధించదు. ఎప్పుడు బాధించదు, నాది అనేటువంటి అహంకారం, మమకారం లేకపోతే మనని ఏమీ బాధించదు. ఈ అహంకార మమకారాలను ఎలా త్యాగం చేయాలనేటువంటి విషయాన్నే మన వ్యాస భగవానుడు భగవద్గీత రూపంలో తేలికగా అందరికీ, మానవాళి అందరికీ 800 కోట్ల మంది ప్రజలకి, నిజం చెప్పాలంటే 200 దేశాల మంది ప్రజలకి వాళ్ళ మనసును వాళ్ళు ఎలా ట్యూన్ చేసుకొని వండర్ఫుల్గా వాళ్ళ జీవితాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో చెప్పటం జరిగిందబ్బా. ఇది మత గ్రంథం కాదు. రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి అనేటువంటి పేర్లు ఎక్కడ వాడల. భగవాన్ అన్నాడు. ఎవరు భగవాను, లిమిటేషన్స్ లేనివాడు, ఐశ్వర్యం ఉన్నవాడు, పూర్ణమైనవాడు, తర్వాత బలవంతుడు, జ్ఞానవంతుడు, ఇవన్నీ తేజోవంతుడు, ఈ లక్షణాలు ఉన్నటువంటి భగవాను
జీవత్వానికి చెప్పటం జరిగింది. జీవుడు అంటే ఎవరు? అర్జునుడు. ఏం చెప్పాడు భగవాను? అమయా అర్జున, నేను యుద్ధం చేయను, నా వల్ల కాదు, నా బంధువులు పోతారు, నాకు అది ఇది ఏమొద్దు, ఆస్తులు వద్దు, హంగామా వద్దు, నేను వెళ్ళిపోతాను అంటాడు. ఎవరివయ్యా నువ్వు వెళ్ళడానికి? నువ్వు అసలు ఎవరు? నీకు నాకు తేడా ఏంది? మనం అందరం కూడా అన్నీ నాలో నుంచే వచ్చాయంటే ఏంటి? నిరాకారమైనటువంటి శక్తిలో నుంచే వచ్చాయి. నీకు నాకు పిసరంత తేడా లేదు. కాకపోతే నీ జన్మ ఏంటి? నేను జీవత్వం అనేటువంటి భావంలో కొట్టుకుంటున్నావు. ఎట్లా? పాయసంలో ఈగలాగా అహంకార మమకారాలతో కొట్టుకుంటున్నావు. అందుకే నువ్వు చేయాల్సింది ఏంటి? ఈ అహంకార మమకారాలని నువ్వు త్యాగం చెయ్యాలి అనేటువంటి విషయంగా చెప్పి, ఎట్లా త్యాగం చేయాలి అనేటువంటి విషయంగా కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం చెప్పి లాస్ట్లో ఏం చెప్తాడు? ఫస్ట్ ఏంటి? విషాదానికి కారణం ఏంటి? మన అహంకారం మమకారం. అబ్బా, అంతకంటే ఏం లేదు. ప్రతిదీ మీరు ఎవరి ఇంటరాక్షన్లోనో చూడండి, వాళ్ళ గురించే వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు చేస్తున్నదే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత జస్టిఫికేషన్ కోసం వెళ్తారు. ఎవరు అడిగారు నిన్ను? అడగట్లేదే. నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి? ఏదైనా భగవతత్వం విషయం ఉంటే ఒక విషయం మాట్లాడు, లేదంటే అరవకుండా ఉండు. అలా కాకుండా ఎంతసేపటికి మనసు ప్రపంచ విషయాలు, ప్రపంచ వ్యవహారాలు, ఆధ్యాత్మికం కూడా ప్రపంచ విషయాలను చేసేసుకున్నారు. ఎక్కడొస్తుంది శాంతి, సంతోషం, సుఖం? వస్తుందని అనుకుంటున్నారు. 100% రాదు. ఏం చెప్పాడు భగవద్గీతలో? నీ గుణాలు, నీ స్వభావం మారనంత వరకు నీ లైఫ్ మారదు. మరి గుణాలు, స్వభావాలు ఎలా మారాలి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత 100% వండర్ఫుల్గా మనం ఎలా హ్యాపీగా ఉండాలని చెప్పటం జరిగింది. దానికేంటి? లాస్ట్లో అదేంటి? మోక్ష సన్యాస యోగం. చివరికేంటి? మోక్ష సన్యాసం అంటే ఏంటి? అన్ని త్యాగం చేస్తే ఏముంటుంది? నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వమే నువ్వేననేటువంటి విషయం నీకు అర్థమవుతుంది. మరి ఎలా త్యాగం చేయాలబ్బా? నా దగ్గర శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, హంగామా ఉంది, పిల్లలు ఉన్నారు, తర్వాత షాపింగ్లు ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి. ఇన్ని నేను ఎలా త్యాగం చేయాలి? ఏమీ అక్కర్లేదని చెప్తున్నాడు భగవద్గీతలో. నువ్వన్నీ కూడా డీవాల్యూ చేసాయి. నీకు ఏది దుఃఖం వస్తుందని అనుకున్నావో దానికి నువ్వు విలువ ఇవ్వవాకు. ఇవ్వకుండా ఉండాలి అని ఎవరు ప్రయత్నం చేయాలి? నువ్వే చేయాలి. నీ మనసులో విషయం ఎవరికి తెలుస్తుంది? నేను సిగరెట్ మానాలండి నన్ను ఏమైనా చెయ్యండి అని అడుగుతారు. ఎవరు మారుస్తారు? సిగరెట్ మొదలుపెట్టింది ఎవరు? నువ్వే మారాలి అనేటువంటి విషయాన్నే భగవద్గీత చెప్పింది. ఎలా చెప్పింది? కొట్టి పీకి చెప్పింది. ఏమని పీకి చెప్పింది? అరే పిచ్చోడా, నువ్వు పిచ్చోడంటే మనమే. ఒరే పిచ్చి మనుషులారా, మీకు నాకు తేడా లేదు నాయనా. నేను జీవభావంలో దుఃఖపడుతున్నావు, నేను బలహీనరాలను అనుకుంటున్నావు. నువ్వు బలహీనరాలివి కాదు, నువ్వు భగవతత్వమే అనేటువంటి భావంగా నీ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న కోరికలు, దుఃఖాలు, మనుషులు నిన్నేమి బాధించవు. అందుకని నువ్వు దానికి బాధిస్తున్నాయి అంటే ఏంటి? ఎక్కడ దుఃఖం ఉందని మీరు అబ్జర్వ్ చేసినా అక్కడ ఉండేది అహంకారం, మమకారం, తర్వాత కోరికలు, తర్వాత గుణాలు. ఇవన్నీ నువ్వు త్యాగం చేస్తే నువ్వు వండర్ఫుల్గా ఉంటావు అంటాడు. అంత తేలిక త్యాగం చేయటం. మరి సంతోషంగా సుఖంగా ఉండాలి అంటే చెయ్యాలబ్బా త్యాగం, లేకపోతే ఎట్లా వస్తుంది? దానికి అర్జునుడి విషాదం యోగంలో ఏం చెప్పాడు? నాయన, నువ్వు చేసేది లేదు, చెప్పెట్టేది లేదు. ఇక్కడ నువ్వు నేను నా నుంచి వచ్చిందంతా ప్రకృతేనయ్యా. అష్ట ప్రకృతులు ఏంటవి? పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, నీ మనసు, బుద్ధి, అహంకారం, వీటిని అష్ట ప్రకృతులు అన్నారు. తర్వాత ఇంకోటి జీవ చైతన్యం ఉంది. ఆ జీవ చైతన్యం ఎవరో కాదయ్యా, నేనేను. ఈ అనుభవం చేస్తే ఎట్లా ఉంటుందో బాగుంటుంది అనేటువంటి విషయంగా నేను వచ్చి చీమ దగ్గర నుంచి, కొండ దగ్గర నుంచి సర్వత్రా నేనే వ్యాపించున్నాను. కాకపోతే నీకు వచ్చిన దురదృష్టం ఏంటి? నేనేంది? నేను పరమాత్మను అనే విషయం నేను కూడా మర్చిపోయి నేనే జీవాత్వభావం అని వండర్ఫుల్గా అన్నీ నా కంటికి కనపడుతున్నావు అన్నిట్లోటి నేను తాధ్యాత్మం చెందుతున్నాను. అది తాత్కాలిక సుఖం అనేటువంటి విషయం కూడా నేను మర్చిపోయినాను. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? ఇవన్నీ తాత్కాలికం, ఇవన్నీ ఉండని, అనుభవించి ఏం తప్పులేదు. కాకపోతే నువ్వు నేను ఒకటేను, నీ దగ్గరే భగవతత్వ భావం ఉందనేటువంటి స్థితిలో ఉండి, అస్తిత్వంలో ఉండి అంటుంటారు. పదాలు వాడుతుంటారు కదా. స్థితి అంటే ఏంటి? నేను శరీరము, ప్రాణము, మనసుకు సంబంధించిన ఆలోచనలే వస్తున్నాయి, కంప్లైంట్లు ఇస్తున్నావు, నేను గొప్ప అంటున్నావు, నీ స్థితి ఏంటి అనేది ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర ఇప్పుడు ఏం చెప్పాడు? అలా స్థితి మార్చుకోవాలంటే కర్మ చెయ్యి, కానీ నేను చేస్తున్నాను అనుకోకు. కర్మ నీ ద్వారా జరుగుతుంది అన్నప్పుడు నీకు లాభ నష్టాలు అంటావు. నీ బుద్ధి విశాలం అయిపోతుంది. బుద్ధి విశాలం కావటం లేదు అంటే నువ్వు చేస్తున్నటువంటి కర్మ నీ స్వార్థం కోసం చేసుకుంటున్నావు. స్వార్థం కోసం చేసినప్పుడు పాప పుణ్యాల ఫలం నీ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. అది. రెండోది ఏంటి? నీకు భక్తి, అనన్య భక్తి. ఏంటి అనన్య భక్తి? నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప ఇంకేమీ లేదు. ఈ చెట్టు, పుట్ట, గుట్ట అంతా భగవతత్వమే. అందుకని ఈ టైము, స్పేసు, ఆబ్జెక్టు దాటి ఉండగలగడం అంటే ఏంటి? ఏ ఊర్లో ఉన్నా వండర్ఫుల్ భగవతత్వం, ఎవరితో ఉన్నా వండర్ఫుల్ భగవతత్వం నేర్చుకుంటున్నా వాళ్ళతోటి. ఆ తర్వాత
ఏ కాలంలో ఉన్నా వండర్ఫుల్. ఇప్పుడు మనమేమనుకుంటాం, అబ్బా చిన్నప్పుడు వెళ్ళిపోతే బాగుండు అంటాం. ఎట్ట వెళ్తావు? వెళ్ళలేవు. అమ్మో రేపు ఏం జరుగుతుందో తెలియదు. అందుకని మనకు భగవద్గీతలో మన ఋషులు ఏం చెప్పారు? జరిగిపోయిన విషయాన్ని నువ్వు మార్చలేవు, శరీరాన్ని జరిగిపోయిన వదిలిపడే, జరగబోయేవి నీకు తెలియదు, అదంతా మాయాశక్తి, ప్రకృతిని గురించి ఎవ్వడికి ఏం తెలియదు. కాకపోతే ఏంటి, నువ్వు ప్రస్తుతం ఉన్నావు, అనుభూతిలో ఉన్నావు. ఏంటి అనుభూతి? నువ్వే భగవతత్వం అనేటువంటి అనుభవం. నిన్న జరిగిన విషయాన్ని నేను వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకోగలుగుతానా? తెచ్చుకోలేను. రేపు జరగబోయేది నేను అనుభవంలోకి తెచ్చుకుంటానా? తెచ్చుకోలేను. మనకి ఏమన్నా ఛాయిస్ ఉందా? జరిగిపోయిన రోజుల్లో పోయి బతుకుదామని, లేదా జరగబోయే రోజుల్లో బతుకుదామని ఛాయిసే లేదు. మన ఋషులు కూడా మహానుభావులు మనకళ్ళే అదే చెప్పారు. నువ్వు భవిష్యత్తులోకి వెళ్ళలేవు, జరిగిపోయిన వాటికి వెళ్ళలేవు. నీ దగ్గర ఉందేంది? హాయిగా వండర్ఫుల్గా నీ దగ్గర కెమెరా ఉంది, నీకు ఒక నోరు ఉంది, నోరులో లోపల నుంచి మనసులో ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఏంటి? మనసు, వాచ, చేత, అంతే కదా, వస్తున్నాయి. వండర్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నావు. ఇప్పుడు ఇది వాళ్ళు వింటారు, వీళ్ళు వినలేదు, లైకులు కొట్టారు, పీకులు కొట్టారంటే నీకు లేనిపోని దుఃఖం. ఎంత బాగా చెప్పాలా, ఏమవుతుందా అని అనుకుంటావు. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఏ పని చేస్తుంటే ఆ పనిలో వండర్ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోతాం. ఫంక్షన్కి వెళ్ళాం, బ్రహ్మాండంగా రెడీ అవుతాం, ఇన్వాల్వ్ అయిపోతాం. భోజనం చేయడానికి వెళ్తాం, ప్రతి ముద్ద ఎంజాయ్ చేస్తాం. అలా నువ్వు ప్రస్తుతంలో ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు? నువ్వు పోల్చుకున్నావు అనుకుంటే చేయలేవు. ఫంక్షన్కి వెళ్ళాం, వాళ్ళు ఎవరో ఇంతలా ఒళ్ళంతా దండలు వేసుకొని ఇంతంత బంగారాలు, ఇంతంత వజ్రాలు వేసుకొని వెళ్ళారు. వాళ్ళు బలి వేసుకున్నారే, నేను కొనుక్కోలేదే, నేను వేసుకోలేదు, ఫినిష్. ఇంకా నీకు ఎక్కడ పోలికొచ్చింది? అయిపోతుంది. నీకంటే నేను గొప్ప, నేను అన్నీ చేస్తున్నాను, ఫినిష్, అయిపోయింది. పోలికి వచ్చిందంటే, నీకు కంపారిజన్ వచ్చిందంటే ఈర్ష్య వచ్చేస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు వచ్చి టక్ 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 కొట్టిపడేస్తాయి. అందుకని అవేర్గా బతకమన్నాడు భగవద్గీతలో. అవేర్ అంటే ఏంది? నీ మనసుకు వస్తున్న ఆలోచనలు నువ్వు గుర్తించుకో. అంటే ఏంటి? కర్మయోగం చేస్తున్నావు. కర్మ నా వల్ల నాకేం అవసరం లేదు, ఈ ఫలం అంతా నీదే, నాకు ఫలము సంబంధం లేదు, ఏం లేదు. ఈ పరికరం వెళ్ళి అక్కడ నిలబడింది, అయిపోయింది. చేసేటప్పుడు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత అనన్య భక్తి, ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం నా దగ్గరే ఉందని ఋషులు చెప్పారు. ఎందుకు నేను దీన్ని కనుక్కోలేకపోతున్నాను? ఈ శరీరం, ప్రాణం, మనసు నాకు అడ్డంగా ఉంది. నేనే అంతా, ఏమన్నా జరగని నా దగ్గరే భగవతత్వం ఉంది, లెట్ ఇట్ బీ. కానీ శరీరం ఉండదు, ప్రకృతి అనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకోవడం కోసం ఆ మహానుభావులు ఈ కనపడని శక్తి మీద నీ మనసు పెట్టు అని చెప్పారబ్బా. వండర్ఫుల్. పెట్టినందువల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే నీకు టెన్షన్ పోయిందో నీకు బుద్ధి వికాసం అవుతుంది. సమస్య వస్తుందని నువ్వు ఎట్లా ఆలోచిస్తావు? టెన్షన్ పడతావు. పొరపాటు జరిగింది ఆలోచిస్తే ఏం చేస్తావు? టెన్షన్ పడతావు. అప్పుడు నీ మనసుకి ఎప్పుడైతే నిశ్చలత లేదో నీకు బుద్ధి వికాసం లేదు. చెప్పింది చెప్పినట్టుగా అర్థం కాదు, అర్థం అవుతుందని నటిస్తారంతే. ఎందుకు? ఉత్తమాధికారులు, మధ్యాధికారులు, మందాధికారులు, అధమాధికారులు. నీ మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో ఫస్ట్ గోలో నీకు అర్థమైపోతుంది. వెంటనే నువ్వేం చేస్తావు? వింటున్నప్పుడే నువ్వు మననానికి వెళ్ళిపోతావు. ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తావు. సత్యం నీకు తెలిసిపోతుంది. నేను నిశ్శబ్దంగా ఉండడం తప్ప ఇక్కడ ఏమీ లేదనేటువంటి విషయాన్ని గ్రహిస్తావు. ఆ మధ్యమాధికారులు మనమందరం 2 సార్లు చదవాలి, 3 సార్లు వినాలి, 4 సార్లు మాట్లాడాలి. అది అయిపోయిన తర్వాత ఉత్తమ, మధ్యమ, మందాధికారులు ఏదో చాలాసార్లు చదివితే అర్థం చేసుకుంటారు. అధమాధికారులు అసలు విషయాన్ని అర్థం చేసుకోరు. ఎంతసేపటికి ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్కి వెళ్ళిపోతారా? ఏమో చెప్పిందిలే, భలే ఆచరణ చేస్తున్నారులే. మొన్న కూడా ఎవరు ఒక మెసేజ్ పెట్టారు, అమ్మ కడుపు నిండిన వాళ్ళు ఎన్నైనా చెప్తారమ్మా అని. నువ్వు నిండించుకో. ఎవరొద్దన్నారు? నిండించుకోవడానికి కావాల్సిన అవకాశాలు ఇక్కడ ఏమన్నా తక్కువ ఉన్నాయా? నువ్వు ఏది కావాలంటే అది చేసే అవకాశం నీ మనసుకుంది. భగవతత్వం అది ఇచ్చాడు. మనమే భగవతత్వం. నిజంగా నీకు ఒక పిచ్చి కోరికలు తీర్చుకో. ఎవరు వద్దనడలే. నువ్వు ఏదైనా చెయ్యను పని అన్నావు, చెయ్యవాకు. ఎవరు వద్దనటల్లా. ఎందుకు? ఎవరికి ఎవరి మీద ఈ భూమి మీద రైట్స్ లేవు. ఎవరి వాళ్ళు మనము బాగుపడాలి, మన ఆలోచన మార్చుకుండాలి అనేటువంటి తత్వం ఉంటే తప్ప, దృష్టి మారితే తప్ప ఈ భూమి మీద ఎవరి నెత్తి మీద చెయ్యి పెట్టి మార్చలేరు. ఇది సత్యం. మహానుభావులు మన ఋషులు చెప్పారు. కాకపోతే ఏంది? అక్కడికి పోతే చక్రం ఓపెన్ చేశాను. నేను ఎవరో ఆమె వండర్ఫుల్గా మాట్లాడారు, పెద్ద ఆవిడ, పత్రి గారి భార్య. ఇక్కడికి పోతే చక్రాలు ఓపెన్ చేస్తారు, అక్కడికి పోతే నీకు అది వస్తుంది. భ్రమ. అవన్నీ ఏమీ జరగవు. హాయిగా మీ సాధన మీరు చేసుకోండి. మీ నిశ్శబ్దంగా ఉండడానికి ట్రై చేయండి. నిశ్శబ్దం అంటే ఏంటి? ఆ ఆకాశతత్వం, నిశ్శబ్దం మనలోనే ఉంది. ఆ నిశ్శబ్దాన్ని నువ్వు విన్నప్పుడు సత్యం, అసత్యం అనేటువంటి విషయం నీ బుద్ధికి వికాసం వస్తుంది అని చెబుతూ లాస్ట్లో ఏం చెప్తున్నాడు? రాజయోగం అన్నాడు. రాజయోగం అంటే ఏంటి? ధ్యానం. మనసు మీద మనం పనిచేసుకోవటం, ఇంద్రియాలను బయటకు తిప్పకుండా లోపలికి తీసుకొని వెళ్ళడం. ఇవన్నీ చెబుతూ ఎందుకు చెప్పాడు ఇవన్నీ? అందరూ ఒకే స్థితిలో ఉండరు. 24 గంటలు పని తప్ప నేనేం చేయలేను అన్న వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు లాస్ట్లో కూర్చోబెట్టి ఇదిగోనమ్మా కర్మ సన్యాస యోగం, మోక్ష సన్యాస యోగం అంటే అర్థం కాదు.
అందుకని తల్లి ఇదిగో ఒక విగ్రహం పెట్టుకో, దీపారాధన చేసుకో, ఈ పూజలు చేసుకో, దానాలు చేసుకో అని చెప్పారు. ఆ తర్వాత భక్తిని పెంచుకో. ఆటోమేటిక్గా ఎందుకు నేను దీపారాధన చేస్తున్నాను, ఎందుకు నేను గంట కొడుతున్నాను, ఎందుకు నేను వెలిగిస్తున్నాను, పంచభూతాలకి చేస్తున్నావు, నీ మనసుతోటి ప్రాణాయామం చేస్తున్నావు నీ ప్రాణం కోసం అనేటువంటి విషయం పూజ చూస్తున్నప్పుడే నీకు అర్థమైపోతుంది. నాట్ ఓన్లీ పూజ కాదబ్బా, భగవతత్వ సాధనలో ఉన్నవాళ్ళు ఏ విషయం చూసినా వెంటనే అప్లై చేసేసుకుంటారు. ఓహో ఇదంతా కూడా నిరాకారమైనటువంటి భగవతత్వం కదా అంటారా, అంటే అద్వైతం అన్నమాట. మనకి మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పినా ఈ అద్వైతం గురించే చెప్పారు. ఇంకా వేరే ఇన్ని ఉన్నాయి అని చెప్పాల. సత్యం ఒకటే, భగవతత్వం ఒకటే, అదే చెప్పారు. అదైపోయిన తర్వాత ఇప్పుడు మనమేం మాట్లాడుకుంటున్నాం, 13 నుంచి 18 వరకు జ్ఞానం గురించి చెప్పాడు. జ్ఞానయోగం ఏంటి? జ్ఞానం నిరాకారమైనటువంటి పరమాత్మతత్వంలో వ్యక్తమైనటువంటి పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, జడం అంతా నా నుంచే వచ్చాయి. కాకపోతే ప్రతి క్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తిని, శక్తిని నేనే, క్షేత్రాలు వేరు, లోపల ఉన్నటువంటి ఎందుకు నేనే వచ్చాను, అనుభవం కోసం వచ్చాను. అందుకని నువ్వు జీవభావం వదిలిపారే. జీవభావం ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు వండర్ఫుల్గా ఉంటుంది అనేటువంటి క్షేత్రజ్ఞ విభాగం చెప్తూ నీ దగ్గర 24 తత్వాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు మనసు, బుద్ధి, అహంకారం వాటికి సంబంధించే ఉన్నాయి. నీ దగ్గర 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు ఉంది. వీటినన్నింటినీ సమస్థితికి సమస్థితికి తీసుకురావాలంటే నువ్వు బద్ధకంగా ఉండడం కాదు, కర్మ 100% చెయ్యి, కానీ ఫలాన్ని ఆశించవాకు, ఆ ఒకటే చేస్తుంది అనేటువంటి భావంలో ఉండు. నీకు ఎలాంటి టెన్షను, డిస్టర్బెన్సు ఉండదు. అది జ్ఞానం అన్నమాట. తర్వాత ఏం చెప్పాడు, మరి నువ్వు ఆ స్థితికి రాకుండా నన్ను ఆపుతున్నది ఏంటి? నీ స్వభావమే ఆపుతుందయ్యా, నీ గుణాలే ఆపుతున్నాయి. నీ గుణాలు, స్వభావం, నీ దృష్టి మార్చుకొని అంతా అదేననేటువంటి భావంలో ఏ పని చేస్తున్నా, మాట్లాడుతున్నా ఉండు అని చెబుతూ, మరి ఇంకా మనకి అర్థం కావడానికి దైవాసుర లక్షణాలు అని చెప్పాడు. ఇదిగో దైవ లక్షణాలు ఇవి, అసుర లక్షణాలు ఇవి. అసురం అంటే ఏం లేదు, ప్రపంచం చుట్టూ తిరుగుతున్నటువంటి మనసు భగవతత్వం మీద తిరుగుతుంది అంటే ఏంటి? జస్ట్ తాత్కాలికం, ఏదో ఒక అరగంట 30 గంట ధ్యానం చేస్తాం, మళ్ళీ ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది కాదు. అసలు అంటే ఏంటి? అసలు ప్రపంచం అనేది నీ మనసులో జీరో, నీ లోపల ఉన్నదంటే అల్టిమేట్ ఏంటి? భగవతత్వం అనేటువంటి శ్రద్ధ ఉన్నప్పుడు శరీరం తిరుగుతూ ఉంటుంది, అన్ని పనులు చేస్తూ ఉంటాం, రియాక్షన్స్ తగ్గిపోతాయి, మన స్థితిని మనమే పరిశీలించుకోవచ్చు, అహంకారం తగ్గిపోతుంది, గొప్పలు చెప్పుకోము, తర్వాత ఎవరి ముందో నేనే గొప్పని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యం, జస్టిఫికేషన్ చెయ్యం. ఇవన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, లాస్ట్లో ఏం చెప్పాడు ఆ మహానుభావుడు? మోక్ష సన్యాస యోగానికి తీసుకొని వచ్చాడు 18వ టాపిక్. ఏంటి మోక్ష సన్యాసం అంటే? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎట్లానయ్యా కర్మ చేస్తున్నాను, భక్తిగా ఉన్నాను, జ్ఞానంగా ఉన్నాను, ఇంకా నాకు అనుభవం వచ్చి చావడం లేదు, ఏంది అని అడుగుతాడు. అనుభవం అంటే ఏమీ లేదయ్యా, నువ్వే అదైనప్పుడు ఏం అనుభవం వస్తుంది? నేను ఇప్పుడు మైసూర్ పాకు తింటున్నాను, నేను వేరు, మైసూర్ పాకు వేరు, నాలుగు మీద మైసూర్ పాకు పెట్టిన వావ్ అని రుచిగా తింటాను. ఇప్పుడు నీలోనే అది ఉన్నప్పుడు ఇంక అనుభవం ఎక్కడిది? నీ అనుభవాన్ని నువ్వు గ్రహించాలి అంటే నీలో ఉన్నవి తీసేసుకోవడమే, నువ్వు పవిత్రం కావడమే. పవిత్రం అంటే ఏం లేదు, అనవసరపు కోరికలు, ఆలోచనలు, మాటలు తగ్గించుకోవటం. అంతకంటే పవిత్రం అంటే నేను మర్డర్ చేశాను కదా, నా పూర్వజన్మ కదా, ప్రాసెస్ కర్మ కదా అని ఈ మహానుభావులు చెప్పలేదప్ప. జ్ఞానం వచ్చిన మరుక్షణం కర్మ దగ్ధమైపోతుంది అన్నాడు. ఎందుకు? కర్మ అంటే ఈ ప్రారంధం అంటున్నాం, అంటే ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు ప్రాసెస్ చేసుకుంటూ పోతున్నాం. ఈ ప్రారంధంలో మనం ఎలా ఆలోచిస్తాం? ఓహో నా చిన్నదాంతో పోతుంది, అంతా భగవంతుడి కృప అనుకున్నప్పుడు ఇప్పుడు చిన్నగా ప్రారంధాన్ని మనం ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం. అది అయిపోయిన తర్వాత ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రారంధం? ఎప్పుడో చేసాం అనుకుంటున్నాము, ఈ చేసామని ఎంజాయ్ చేస్తున్నాం. చేయబోయే దాని గురించి ఇక నీకు ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఇబ్బందినే. ఇంకా నీకు రాబోయే ఆగామి ఉంది, ఇంకా ఆగామి లేదు. అంటే ఏంటి? సంచితం, ఆగామి, ప్రారంధం అన్నారు. నీకు ప్రస్తుతంలో నేనే భగవతత్వం అనుకున్నప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ ఎగిరిపోయినాయని ఈ భగవతత్వంలో చెప్పటం జరిగింది. అంటే ఏంటి? కర్మను నువ్వు నిష్కామ కర్మగా చేసావంటే నీకు ఎలాంటివి అంటావు, ఒకే భావం పెట్టుకున్నావంటే ఎలాంటివి అంటావు, ఇంద్రియాలని మనసుని బ్యాలెన్స్ చేసావంటే నీకు ఎలాంటివి అంటావు. అదే జ్ఞానం, అది నీ దగ్గరే ఉందని చెబుతూ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మరి ఎట్లా ఇంకా చేయాలంటే దానికేం చెప్తాడు అంటే, నీ సొంతంగా చేసామనుకో ఇబ్బంది పడతావయ్యా, సొంతంగా చేయకు, శాస్త్రం చెప్పింది, గురువు చెప్పారు, లేదా మా పెద్దవాళ్ళు చెప్పారు అని చేసామంటే నీ మీద ఎలాంటి మరకలు పడవు ఇప్పుడు అని చెప్పుతూ ఇప్పుడు ఏం చెప్తున్నాడు మోక్ష సన్యాస యోగంలో. నాకు ఇంకా ఇంకొంచెం నన్ను అర్థం చేయించాయా, సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏందన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిన త్యాగం ఏంటి? మనం అహంకారం, మమకారం త్యాగం చేయాలి. ఇప్పుడు ఈ అహంకారం, మమకారాల నుంచి మొదలుపెట్టి త్యాగం చివరికి చెప్తున్నాడు. ఏంటి త్యాగం అంటే కూడా మళ్ళీ ఇక్కడేం పెద్దవి ఏమీ లేదయ్యా. కొంతమంది ఏమో కర్మను కంప్లీట్గా త్యాగం చేయమంటాడు, కొంతమంది ఏమో అసలు కర్మ ఫలాలను త్యాగం చేయమంటారు. కర్మను త్యాగం చేయడం కష్టం, శరీరం ఉన్నంతకాలం
తింటావు, మాట్లాడతావు, ఉంటావు కాబట్టి కర్మ నేను చేయలేవు. కానీ కర్మఫలాన్ని త్యాగం చేయి, కర్మఫలాన్ని నువ్వు అంటించుకోవాకు. అది సన్యాసం. మరి ఇలా అంటించుకోకుండా ఉండాలంటే మన ఆపుతున్నది ఏంటి? మళ్ళీ నీ దగ్గర 3 గుణాలు ఉన్నాయా? సత్వగుణ త్యాగం, తమోగుణ త్యాగం, రజోగుణ త్యాగం. సత్వగుణ త్యాగం ఏంటి? నువ్వేమి ఆశించకుండా త్యాగం చేసుకో. రజోగుణ త్యాగం నాకు ఆ పేరు వస్తుంది, ఈ పేరు వస్తుంది అనుకున్నామంటే మళ్ళీ అక్కడ పడిపోతావు. తమో గుణం ఏమి తెలివి తక్కువ ఉన్నామంటే ఆ త్యాగం వల్ల ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని చెబుతూ తర్వాత అనే విషయాన్ని అలా త్యాగం చెబుతూ ఆ తర్వాత ఏంటి? ఎప్పుడైతే ఫలాన్ని ఆశించి చేస్తావో 3 ఫలాలు ఉంటాయి. మంచి కర్మ, మిశ్రమ కర్మ, చెడ్డ కర్మ. మంచి కర్మ వల్ల మళ్ళీ ఏదో ముందుకెళ్తావు. మిశ్రమ కర్మ వల్ల ఓకే. మరీ చెడ్డ కర్మ అనుకో, మళ్ళీ పోయి నువ్వు ఏ కోరిక అయితే పెట్టుకుని ఉన్నావో ఆ కోరికలోకి వెళ్తావు అన్నట్టు చెప్తాడబ్బా. అంటే అర్థం ఏంటి? మన భావాలను మనం శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఇంకేం చెప్తాడు? సార్ అంతా బాగానే ఉంది కానీ అసలు కర్మ ఎందుకు చేస్తారు అంటాడు. కర్మ చేయడానికి 5 లక్షణాలు ఉన్నాయా? కర్మ చేయించడానికి, వ్యక్తం అవ్వడానికి ఒక శరీరం ఉండాలి, చేసేవాడు ఒకడు ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, ఇంద్రియాలతో పాటు కొన్ని కోరికలు ఉండాలి. ఈ 5 ఉన్నప్పుడు మాత్రమే కర్మ జరుగుతుంది. నువ్వు ఏ కర్మన్నా చెయ్యి, ఈ 5 ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, నా శరీరం ఉంది, అధిష్టానం, నా లోపల మనసులో ఆలోచనలు ఉన్నాయి, అది నా జ్ఞానేంద్రియాలు. మనసు కూడా ఇంద్రియమే. అంటే ఏంటి? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5తో పాటు 11వది మనసు కూడా ఒక ఇంద్రియమే. ఇప్పుడు నా జ్ఞానేంద్రియం నాకు సజెషన్స్ ఇస్తోంది ఏం మాట్లాడాలా అని. నేను మాట్లాడుతున్నది కాదు, లోపల నుంచి వస్తున్నది. ఎందుకంటే ఇది స్పాంటేనియస్, దాన్ని ఏమంటారు? ఆటోమేటిక్. ప్రిపరేషన్ లేదు, ఏం వస్తుందో తెలియదు, ఏం మాట్లాడానో కూడా నాకు భగవంతుడి దయ వల్ల తెలియదు. ఇప్పుడు వస్తుంది కదా, మనసు పట్టు చేస్తుంది. అధిష్టానం, కర్మ, నోట్లో నుంచి మాట్లాడుతున్నాను. కర్మ ఏమంటారు దాన్ని? కర్మేంద్రియం అంటే నోరు వచ్చి జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది, కర్మేంద్రియంగా పనిచేస్తుంది. జ్ఞానేంద్రియం నాలుగు వచ్చి రుచి, కర్మేంద్రియం నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ 3 ఎందుకు మాట్లాడుతున్నాయి? ఎక్కడో కోరిక ఉంటుంది. ఇన్ని తెలుసుకున్నాం కదా, భగవంతుడి వల్ల హ్యాపీగా ఉన్నాము, పనేం లేదు, ఓ 10-20 నిమిషాలు నువ్వు ఉపయోగించినంత వల్ల నష్టం లేదు అనేటువంటి నాకు ఒక ఇష్టమో అయిష్టమో, శుభమో అశుభమో తెలీదు, ఒక కోరిక ఉన్నది. అందుకని దానికి అనుగుణంగా మనసుకు ఆలోచన వచ్చింది, నోట్లో నుంచి మాట వస్తుంది, నోట్లో నుంచి మాట వ్యక్తం అవుతుంది, శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. అంటే మనం ఏ పని చెయ్యాలన్నా ఈ 5 ఉండాలి. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంది? వాళ్ళు ఈ 5 ఎందుకున్నాయి? నా కోసం ఉన్నాయా? నాకేదో సాధిద్దాము, పేరు తెచ్చుకుందామని ఉందా? లేదు, ఏదో టైంపాస్ చెప్పుకుందామని ఉందా? టైంపాస్ చెప్పుకుందామని ఉంటే నాకు అలాంటి లాభ నష్టాలు నాకేం పడవు. టైంపాస్ కాకుండా నేనేదో ఉద్ధరిద్దామని చెప్పుకున్నాను అంటే నా మాట మా ఇంట్లోనే ఎవరు వింటలేదు అంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అందరూ వండర్ఫుల్గా నియతి ప్రకారం ప్రకృతి నడుస్తుంది. అబ్బా నువ్వు నేను ఎవరు ఇక్కడ చేయడానికి ఏమీ లేదు, సెకండ్లో ఏం జరగబోతుందో తెలియదు. అంటే ప్రకృతిలో ప్రతిదీ రికార్డై నడుస్తుంది. మళ్ళీ ప్రకృతి అంటే ఎవరు? ఆ భగవతత్వ శక్తి. మనకేమీ తెలియదు. మనం చేయాల్సింది ఏంటి? రిలాక్స్. కార్లో కూర్చున్నాం, రిలాక్స్. ఫంక్షన్కి వెళ్ళాం, రిలాక్స్. తింటున్నాం, రిలాక్స్. మాట్లాడుతున్నాం, రిలాక్స్. క్యా ఫరక్ పడతా హై అంటాడు మా అనుభవానంద స్వామి. క్యా ఫరక్? ఏమి జరగదు. ఎవరికి తెలుసు? ఇప్పుడు 60 ఏళ్ళకి ఏం జరగదు, తర్వాత ఏం జరగబోతుంది? శరీరంలో పుట్టాము, పెరిగాము, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాయి. ఈ ప్రాసెస్లు ఏవి మనకి గుర్తు చేసుకుంటే తప్ప. రేపు ప్రాణం పోయేటప్పుడు కూడా అంతే, మనకేం తెలియదు. ఎందుకంటే ప్రకృతి అనేది నియతి. ఆ విషయం నీకు అర్థమైంది. నేను చేస్తున్నది లేదు, పెట్టేది లేదు, జరిగిపోతుంది, ప్రజెన్స్ ఉన్నది అనేటువంటి విషయం నీకు గుర్తుస్తుంది. ఏ కర్మ చేయాలన్నా ఈ 5 ఉండాలని నిన్న మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మనం 16 చదువుదాం. 15 మళ్ళీ ఒక్కసారి చూద్దాం. మానవుడు మనసు, వాక్కు, శరీరంతో ఆచరించు శాస్త్రానుకూలమైనటువంటి విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండను. మంచి కర్మ చేయాలన్నా ఈ 5 ఉండాల్సిందే, చెడ్డ కర్మ చేయాలన్నా 5 ఉండాల్సిందే. అంతే కదా. మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మన మనసు, మన శరీరం, మన తర్వాత ఇంకోటి ఏంటి? మన అధిష్టానం. ఈ వీటన్నిటిలో జరుగుతుంది అంటాడు. ఇప్పుడు 16 ఒక్కసారి చదివి ముగిద్దాము. చిన్న ప్రయాణం ఒకటి ఉంది. అట్లయినప్పటికీ సర్వకర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థాన్ని గ్రహించలేడు. ఎంత వండర్ఫుల్. మనం ప్రతి క్షణం మాట్లాడేది అది. ఏదైనా సమస్య జరిగింది, నన్ను దేవుడు రక్షిస్తున్నాడు. ఎవరు లేరబ్బా. ఇక్కడ చెప్పింది ఏంటి? నీ కర్మకి నువ్వే కారణం. అప్పుడు నువ్వేమనాలి? దేవుడు రక్షిస్తున్నాడు అనే దానికంటే కూడా అమ్మ ఇంత చిన్నదాంతో పోయింది, కేవలం కృప అని అనుకోగలరు. దేవుడు అనుకున్న తప్పేం లేదు. కాకపోతే ఏంటి? మన కర్మకి కానీ మన పనులకు కానీ దైవత్వానికి ఏమీ సంబంధం లేదంటాడు ఆయన. నా నుంచే వచ్చింది, కానీ మీరు చేసే పిచ్చి పనులకి
నేను కారణం కాదు. అనుభవం ఉంటే బాగుంటుందని లోపలొచ్చి కూర్చున్నా, సాక్షిగా నేను లోపలున్నా. కానీ నువ్వేం చేస్తున్నావు? శరీరాన్ని పట్టుకొని ఇదే కరెక్ట్ అని పోతున్నావు. సాక్షి అంటే అర్థం ఏంటి? లోపల ఉన్నటువంటి భగవతత్వం అన్నీ చూస్తోంది, మనకు చెప్తుంది. కానీ మనం వినిపించుకోము. ఎందుకు? అసలు వినిపించుకోవడానికి మనకు అంత ఓపిక ఎక్కడిది? ఎంతసేపటికి ప్రపంచం చుట్టూ తిరిగే వాళ్ళకి నిశ్శబ్దంగా లోపల ఒకటి జరుగుతున్నది విందాము అనేటువంటి అంతఃకరణ ఎక్కడ శుద్ధిగా ఉంటుంది? అంతఃకరణ శుద్ధి కావాలంటే ప్రపంచం మీద వాల్యూ తగ్గాలి. ప్రపంచం మీద విలువ తగ్గనంత వరకు అంతఃకరణ నీకు శుద్ధి అవ్వడం కష్టం. పవిత్రమైనాను అంటే ఏదో నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అంటే వాటితో పవిత్రం కాదు. ఇక్కడ ఏం చెప్పలే. ఏం చెప్పాడు? యజ్ఞం, తపస్సు, దానం అన్నాడు. యజ్ఞం అంటే ఏంటి? నీకోసం ఏం జరగడల్లా భగవతత్వ పనిలో జరిగిపోతుంది. యజ్ఞం, తపస్సు, నాకు అవసరం ఏం లేదు, ఏం జరుగుతున్నా భగవతత్వ పని, నాకు ఇది కావాలి ఇది కావాలని లేదు. తపస్సు, దానం, మన దగ్గర ఏది ఉంటే అవతల వాళ్ళకి ఏది అవసరమైతే అది ప్రాసెస్ చేయటం. అంతే తప్ప మనం ఏదో నేను ఇల్లు రాసిస్తాను ఆస్తులు రాసిమని ఇక్కడెక్కడ చెప్పలే. షేరింగ్, అవసరం వస్తుంది షేర్ చేస్తావు, లేకపోతే నీకు తెలిసింది నువ్వు షేర్ చేసుకుంటూ పోతావు. ఎక్కడ ఏది అవసరం అవుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? ఇప్పుడు అన్నిటికీ మూలం భగవతత్వం ఆత్మ అనుకున్న వాడికి విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఆత్మ ఏంటి? ఆత్మ అనేది ఒక భావం, శరీరం అనేది భావం, జీవత్వం అనేది భావం. ఇప్పుడు నువ్వేంటి? ఈ జీవత్వ భావాన్ని తొలగించుకొని ఆత్మభావం అంటే ఏంటి? జ్ఞానభావంలో ఉన్నప్పుడు జరుగుతున్న ప్రతి విషయం కూడా నాది కాదు అని అనుకున్నప్పుడు భగవతత్వ పని జరిగిపోతూ ఉన్నది అనేటువంటిది మళ్ళీ భావమే. మళ్ళీ ఆయన వచ్చి ఏం చేయడంలే. నీకు వచ్చిన కష్టాలకి సుఖాలకి ఆ పరమాత్మతత్వానికి ఏం సంబంధం లేదు. నీ జీవభావమే సమస్య. ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి? నీ దృష్టి మార్చుకో అంటే ఏంటి? నీ భావాలు మార్చుకో. నేను బలహీనరాలి కాదు, ఈ ప్రకృతి వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది, ఎవరు దీన్ని ఆపలేరు. కానీ దీన్ని నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఉన్నది, అది నా దగ్గరే ఉన్నది. నాకంటూ పర్సనల్గా ఇంకా ఏమీ అవసరం లేదు. ఇప్పటికి ఇచ్చింది చాలా ఎక్కువ. ఏదన్నా ఉంటే సత్యం ఇంకా అర్థమయ్యేటో అవగాహన చేసుకునేటో పరిస్థితితో ఏదో ఆ భగవతత్వం ప్రసాదిస్తే అంతే చాలు అనేటువంటి భావంగా ప్రపంచ విషయాల మీద మనకి మోజు తగ్గందే పరమాత్మతత్వం మీదకి మనసు వెళ్ళేది కష్టమని చెప్తున్నారబ్బా. రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.